ముందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ఒక నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ర్యాలీలో ఊహించని విధంగా కొందరు నిరసనకారులు టీఎంసీ నేతలపైకి గుడ్లు విసిరారు. బరాయిపూర్లో ఒక 11 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ అత్యాచారం, హత్యా ఉదాంతానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ నేతృత్వంలో కోల్కతాలోని బల్లీగంజ్ పారి నుంచి హజ్రామోర్ వరకు ఒక నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే ఈ ర్యాలీ సాగుతుండగా ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. కొందరు నిరసనకారులు ఈ ర్యాలీపైకి గుడ్లు విసిరారు. అంతేకాకుండా చోర్ చోర్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ర్యాలీ సాగుతున్న మార్గంలో ముఖ్యంగా మమతా బెనర్జీ నివాసానికి సమీపంలో ఉన్న హజ్రా క్రాసింగ్ వద్ద బీజేపీ కార్యకర్తలకు టీఎంసీ యువజన విభాగానికి మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. పరిస్థితి చేజారిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అంతకుముందు కోల్కతా పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించగా కలకత్తా హైకోర్టు కొన్ని కఠిన నిబంధనలతో, అంటే మైకులు వాడకూడదని, కేవలం 1000 మంది మాత్రమే పాల్గొనాలని, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకూడదని ఇలాంటి షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ ఘర్షణలపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కోల్కతా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, వారు బీజేపీకి ఒక విభాగంలా పనిచేస్తున్నారని ఆరోపించారు. సాధారణ ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆమె మండిపడ్డారు. అయితే ఈ గొడవకు టీఎంసీ కార్యకర్తలే కారణమని, వారే తమ మద్దతుదారులను రెచ్చగొట్టారని బీజేపీ నేతలు ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇటీవల అవినీతి మరియు ఇతర ఆరోపణల నేపథ్యంలో స్థానిక ప్రజలు, ప్రతిపక్షాలు టీఎంసీ నాయకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోని రాష్ట్రంలో నిరసన తెలపడానికి గుడ్లు విసరటం ఒక కొత్త ట్రెండ్ గా మారింది. గతంలో టీఎంసీ నేత కునాల్ ఘోష్, అభిషేక్ బెనర్జీలపై కూడా ఇటువంటి గుడ్ల దాడులు జరిగాయి. తాజా ఘటనతో కోల్కతా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈ రోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.